ఆ మీనన్ దృష్టిలో వాళ్ళు అత్తయ్యని షూట్ చేశారు. ఇప్పుడు అత్తయ్య చనిపోయిందని చెప్తే నమ్ముతాడు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి అత్తయ్య కోసం ఆ సీడీ వెతుక్కుంటూ ఇంటికి రాడు. నాన్నని చూసావు కదా, ఎంతలా హడలిపోయారు. కరెక్టే, కానీ నా ఫ్యామిలీని ఆ మీనన్ నుంచి కాపాడుకోవాలంటే నాకింతకంటే వేరే ఆప్షన్ లేదు. పైగా అత్తయ్య కోమాలో ఉంది. ఈ నిజం బయటికొస్తే అత్తయ్య ప్రాణాలతో పాటు ఇంట్లో అందరి ప్రాణాలకి ప్రమాదమే. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది దాత్రి. మరి జస్ట్ డెత్ డిక్లేర్ చేస్తే చాలదు కదా. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు? డెడ్ బాడీని ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తావు? దానికి కూడా నా దగ్గర ఐడియా ఉంది. పద. సో డాక్టర్ గారు, రాగిణి గారి ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆవిడ చనిపోయిందని డిక్లేర్ చేసి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి. కానీ మేడం, ఈ విషయం బయటికి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. మీకు ఈ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అన్ని పర్మిషన్స్ నేను తీసుకొనొస్తాను. ఆవిడ బతకడం నాకు చాలా అవసరం. సరే మేడం, మరి ఆవిడ ప్లేస్లోకి ఏ డెడ్ బాడీని పెడదాం? మీ హాస్పిటల్లో ఆవిడకి మ్యాచ్ అయ్యేలా అనాథ శివం ఏదైనా ఉందా? ఉంది మేడం. యాక్సిడెంట్ కేసు పొద్దున్నే అనాథ శరణాలయం నుండి వచ్చింది. సరే, ఆవిడ్నిప్పుడు మా అత్తయ్యలా మార్చాలి. ఎవరైనా మంచి ప్లాస్టిక్ సర్జన్ ఉంటే పిలిపించండి. ఉన్నారు మేడం. ఎవ్వరికీ తెలియకుండా చేయాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు. వెంటనే రమ్మని చెప్తాను. ఓకే డాక్టర్, మీరు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఆవిడ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. రాగిణి గారు ఉన్న వార్డు వైపు కూడా ఎవరిని రానివ్వకండి. స్టాఫ్కి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వండి. మా వాళ్ళు 24/7 సెక్యూరిటీగా ఉంటారు. సరే సార్. అలా మీరు చనిపోయారని నమ్మించి ఎవరికీ తెలియకుండా మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అత్తయ్య. నా ప్రాణం కాపాడడానికి ఇంత చేసావా జగదాత్రే? ఎందుకు నా ప్రాణానికి ఇంత విలువ ఇచ్చావు? అసలు నాకు బతికే అర్హత లేదు. ప్లీజ్ అత్తయ్య, అలా మాట్లాడకండి. పోయిన మా అమ్మని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు. నా ప్రాణం అట్టేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. నిన్ను చూస్తుంటే అచ్చం మా వదిన్ని చూస్తున్నట్టే ఉంది జగదాత్రే. జేడీగా ఈ సిటీని కాపాడుతూ జగదాత్రిగా ఇంటిని కాపాడుతున్నావు. మీనన్ పేరు తలుచుకోవడానికే భయపడే దగ్గర నుంచి మీనన్ని భయపెట్టే స్థాయికొచ్చావు.